తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు కవిత ఎఫెక్ట్ అనేది రేపు బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పతనానికి అది అడ్రస్ అనుకోవచ్చా? పతనం అనే మాట తీసేయండి. బీఆర్ఎస్ పతనం అనే మాట కాంగ్రెస్ వాళ్ళు వాడుతున్నారు కానీ పతనం అనేది ఏదో భూస్థాపితం అయిపోద్ది, ఈ కనుమరుగైపోద్ది, ఇవన్నీ పిచ్చి బాగుళ్ళు, రాజకీయ అవగాహన లేని బాపతులు, అజ్ఞానము అర్ధజ్ఞానంతో మాట్లాడే బాపతు. ప్రాంతీయ పార్టీ అనేది ఎప్పుడు కూడా భూస్థాపితం అవ్వదు, ఎప్పుడు పతనం అవ్వదు. భారతదేశ చరిత్రలో చెప్పండి నాకు ఒక ప్రాంతీయ పార్టీ ఒక 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఒక ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పతనం అయిపోయి భూస్థాపితం అయిపోయిన పార్టీ చెప్పండి. ఒక ఏడీఎంకే, ఒక డిఎంకే, ఒక సమాజ్వాదీ పార్టీ, ఒక మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ, ఒక కాశ్మీర్లో ఉన్న పార్టీలు, ఇలా టీడీపీ ప్రాంతీయ పార్టీ కాదు, ఎన్ని ఎలక్షన్లో ఓడిపోవాలా? ఏదైతే మళ్ళీ ప్రాంతీయ పార్టీ ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీ ఎందుకు పుట్టింది? ఒక ప్రాంతీయ అభిమానం మీద పుట్టింది, ఒక ప్రాంతీయ తత్వం మీద పుట్టింది. నా ప్రాంతము, నా దేశము, నా రాష్ట్రము అని ప్రజలు మాది ఆ ప్రాంతీయ అది ఎప్పటికీ చావదు. అది కాకపోతే మధ్యలో ఒడిదుడుకులు ఉంటాయి. ఒక బ్రేక్, ఒక స్పీడ్గా కారు వెళ్తున్నప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ అడ్డు వస్తే ఆగినట్టు ఆగుద్ది. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఒక బ్రేకర్ వచ్చింది, ఆగింది. ఒక సింహం కాలు ఒక అడుగు వెనక్కి పడిందంటే దాని అర్థం పారిపోతుంది, నక్కలను చూసి కుక్కలను చూసి పారిపోతుందని కాదు. ఒక అడుగు వెనక్కి అడుగు పడింది అంటే 10 అడుగులు ముందుకు దూకటానికి, గర్జించడానికి, ఈ కుక్కల్ని నక్కల్ని తరిమి కొట్టడానికి. అది తెలుసుకోవాలి. కానీ క్యాండిడేట్లే లేరు, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే క్యాండిడేట్ కూడా లేరు అని చెప్పేసి ఒక చర్చ. ఇంతకన్నా దౌర్భాగ్యపు చర్చ మరొకటి ఉంటుందా? ఇప్పుడు ఇంతవరకు క్యాండిడేట్లు అనౌన్స్ చేశారు. 11 క్యాండిడేట్లని బీఆర్ఎస్ అనౌన్స్ చేసింది. కాంగ్రెస్ ఎన్ని క్యాండిడేట్లు అనౌన్స్ చేసింది? నిన్న 7 అనౌన్స్ చేసింది. బీజేపీ ఎంతమందిని అనౌన్స్ చేసింది? ఇంకా ఎదుగుతుంది. వీళ్ళకి క్యాండిడేట్ లేరు. వీళ్ళ గెలిచే గుర్రాలు వీళ్ళకి లేరు. వీళ్ళు మా పార్టీ నుంచి లాగుదామా, ఇంకో పార్టీ నుంచి లాగుదామా, ఏ పార్టీ నుంచి ఎవరు వస్తారో తలుపులు తెరుచుకుని కూర్చుంది బీజేపీ. ఏ పార్టీ నుంచి వస్తే ఎవరు వస్తారో వాళ్ళని పట్టుకుని సీట్లు ఇద్దామని. అంటే క్యాండిడేట్సే లేరు. ఎంపీ స్థాయి నిలవడానికి ఆ జనాకర్షణ కానీ ఆ వ్యూహకర్త కానీ వాళ్ళకి లేరు. బీజేపీలకి లీడర్షిప్పే దరిద్రపు లీడర్షిప్ కనుక అక్కడ ఎవరు లేరు. కాంగ్రెస్ ఎదుగుతుంది. మా నుంచి రంజిత్ రెడ్డి నిన్నటిదాకా బీఆర్ఎస్లో అప్పుడు పనికిరానుడు కాంగ్రెస్ జరగానే గొప్పవాడైపోతారా? ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు క్యాండిడేట్స్ ఎవరికి మేము 11 మందిని అనౌన్స్ చేసి వీళ్ళకి బీఎస్పీకి ఒకటి ఇచ్చాం, ఇంకా 5-6 అనౌన్స్ చేస్తాం. మీరు ఇంకా అసలు మా లెక్కకి మా 11కి మీరు దరిదాపులు లేరు అంటే 2-3 సీట్లు కూడా రావు అనేది వాళ్ళు అంటారు. 2-3 సీట్లు కూడా రావు అని ఇప్పుడు పరిస్థితి అవకాశాన్ని బట్టి మాట్లాడతారు. అవకాశాన్ని బట్టి వాళ్ళు ఎన్ని సీట్లు వచ్చినాయి? ఇప్పుడు 64 సీట్లకి పంచెలోడు తీసాం, బట్టలోడు తీసామని పిచ్చివాగులు వాగుతున్నారు. వాళ్ళు 54 సీట్లు ఓడిపోయారు, అది మర్చిపోతున్నారు. 64కే గెలిచింది వాళ్ళు. 54 సీట్లు ప్రజలు ఓడించారు వాళ్ళు కాంగ్రెస్ని. అంటే దాని అర్థం వాళ్ళని గోచితో నిలబెట్టారా? మాకు బట్టలోడు తీస్తే మిమ్మల్ని గోచితో 80 సీట్లు ఓడిపోయినందుకు మమ్మల్ని బట్టలోడు తీసాం, ప్యాంట్లోడు తీసామంటే మరి 54 సీట్లు మిమ్మల్ని ఓడించినందుకు మిమ్మల్ని గోచితో నిలబెట్టారని అర్థం. పిచ్చి మాటలు, పిచ్చి వాగుళ్ళు. మిమ్మల్ని మీరేమో 90 సీట్లు 100 సీట్లు గెలవాలా? మీసాలు మెలేసి మేము చించాం పొడిచాం అంటానికి. ఆఫ్టర్ ఆల్ ఒక్క 4 సీట్లు మెజారిటీతో అదుగా గెలిచారు. దానికే ఇంత ఎగిరిగిరి పడితే, దానికే ఇంత సులువాగులు వాగితే ప్రజలు ఆలోచిస్తారు. మీరు ఎన్ని సీట్లు గెలిచారు? 64కే కదయ్యా. 54 మిమ్మల్ని ప్రజలు చీకొట్టారు కదయ్యా. 54 సీట్లు ఓడిపోవడంలో మిమ్మల్ని గోచితో నిలబెట్టేట్టుగా ప్రజలు ఆ లెక్కలో. కనుక మాకు 3 సీట్లు వస్తాయి, 2 సీట్లు వస్తాయి. కాంగ్రెస్కి అసలు దేశం మొత్తం మీద దేశం మొత్తం మీద కాంగ్రెస్ని ఎవడో పట్టించుకునే పరిస్థితి లేదు. ఈసారి 50 సీట్లు కూడా రావు కాంగ్రెస్. కానీ వాళ్ళ పార్ట్నర్ అయిన ఇండి పార్ట్నర్ అయిన మమతా బెనర్జీ అంటుంది మీతోటి సీట్లు షేరింగ్ మాకు తలకాయ నింపి మేము ఇచ్చిన సీట్లు పుచ్చుకొని లేకపోతే మానేయండి అని పంజాబ్ మాన్ అంటున్నాడు. కేజ్రీవాల్ ఢిల్లీలో కూర్చొని మీరు కోరినట్టు కాదు, మేము ఇచ్చే సీట్లు పంచుకుంటూ ఉండడం లేకపోతే దుబ్బేయండి అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో వాళ్ళలో ఎస్పీ ఇంపార్టెంట్ సీట్లు వాళ్ళు అడిగితే నో అంటున్నాడు.
నేను ఇచ్చే సీట్ లేదు. సో వీళ్ళలో వీళ్ళకి ఎవరికి కాంగ్రెస్ నమ్మట్లా, మిత్రపక్షాలే కాంగ్రెస్ నమ్మట్లా. కాంగ్రెస్ తోటి వెళ్తే మనం మునిగిపోతాం, కాంగ్రెస్ను పక్కన పెట్టుకుంటే దరిద్రాన్ని పక్కన పెట్టుకున్నట్టు, పెళ్ళికి వెళ్తూ పిల్లిని పక్కన పెట్టుకున్నట్టు వీళ్ళు మనకు వద్దు అని అనుకుంటున్నారు అపోజిషన్. కాంగ్రెస్కి దేశం మొత్తం మీద గతి లేదు. ఇక్కడేదో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లాగో అదైపోద్ది ఇదైపోద్ది, రాహుల్ గాంధీ పిఎం అవుతాడు, రాహుల్ గాంధీ చూసి ఓట్లు వేయమని అడగమనండి. రేవంత్ రెడ్డిని పబ్లిక్గా దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి మొహం చూసి ఓట్లు వేయండి, రాహుల్ గాంధీ మొహం చూసి ఓట్లు వేయండి, రాహుల్ గాంధీ రేపు పిఎం అవుతాడు అని దమ్ముంటే అనౌన్స్ చేయమనండి. ఒక్క సీటు వస్తుంది, ఒక్క ఓటు వస్తుందేమో. మీకు అడిగే ఓట్లు అడగడానికే మీకు. కానీ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలిన పార్టీ, అటు పథకాలు, రైతు బంధు, దళిత బంధు, మైనార్టీ బంధు అని చెప్పారు. అంటే ఏకఛత్రాధిపత్యంగా ఎదిగిన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇటువంటి సిచ్యువేషన్ రావడం అనేది ఎట్లా చూడొచ్చు? ఏముంది, చరిత్రలో ఫస్ట్ టైం కాదమ్మా ఇది. ఏకఛత్రాధిపత్యంగా ఏలిన డిఎంకే 13 ఏళ్ళు పరిపాలించి డిఎంకే తర్వాత 10 ఏళ్ళ వెనకల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేది, మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఏడీఎంకే. అట్లాగే ఎస్పీ అంతే, మమతా బెనర్జీ అంతే. సో ఇవన్నీ ఒక రాజకీయాల్లో 10 ఏళ్ళు అధికారం వచ్చిన ప్రజల్లో ఒక మార్పు కావాలి. ఆ మార్పు అనే మాట పనిచేసింది మంత్రంలాగా. మార్పు కావాలి, సరే 10 ఏళ్ళు ఇచ్చాం కదా ఆయనకి, ఇంకొక 5 ఏళ్ళు వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం అని ఒక ఆలోచనలో చిన్న ఆ చేంజ్ ఆఫ్ థాట్లో. అందుకని 64 వాళ్ళు అసలు బీఆర్ఎస్ వద్దు, కేసీఆర్ గారు వద్దు, కేసీఆర్ గారిది చెడ్డపాలన అనుకుంటే మొత్తం 90-80 సీట్లు ఇచ్చేవారు, 64 ఇచ్చేవారు కాదు. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం రంగారెడ్డి జిల్లా అంతా బీఆర్ఎస్కి వచ్చేది కాదు. సో అక్కడ ప్రజలు వద్దనుకో, ఒక మార్పు కావాలి అనే మాట కొంచెం పనిచేసింది. ఆ మార్పు కోసం ఇచ్చారు. దానికే వీళ్ళు ఎగిరెగిరి పడితే మూతిపళ్ళు రాబోయే కాలంలో రాదు, అయిపోయింది. ఇవన్నీ చరిత్ర తెలియకుండా రాజకీయాలు అంటే, దేశ రాజకీయాలు ఎలా ఉంటాయి ఏమిటి, 10 ఏళ్ళు అయినాక ఒక ఇన్కంబెన్సీ వస్తుంది. ఏ పార్టీకైనా, ఎంతటి మహత్తరమైన పార్టీకైనా ఒక ఇన్కంబెన్సీ వస్తుంది. ఆ ఇన్కంబెన్సీ వచ్చినప్పుడు దాన్ని ఓవర్టేక్ చేయగలగాలి. ఆ ఓవర్టేక్ చేసే దాంట్లో కాస్త తడబడ్డాం బీఆర్ఎస్, అది వాస్తవం. కానీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనండి, లేకపోతే కొంచెం వాళ్ళ వ్యూహాన్ని మేము అర్థం చేసుకోలేకపోవటం అనండి. ఏదైతే 12 సీట్లు అటు ఇటు అయ్యింది, కొట్టారు అంతే. ఓకే. అంటే రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉందా? మేము పడగొట్టమని ఎప్పుడు అనలేదమ్మా. చాలా వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి సీఎం రేవంత్ రెడ్డికి ఇంగ్లీషే రాదు, తప్పులేదు ఇంగ్లీష్ రాకపోతే, తెలుగు కూడా రాదు అని అర్థమవుతాను. ఎందుకంటే మేమేమన్నాం, మేము మిమ్మల్ని దింపుతామనలా, మేము అనలా, మీరు కూలిపోతారన్నాం. మేము దింపుతామన్నదానికి, మేము కూలుస్తామన్నదానికి, మీరు కూలిపోతారన్నదానికి చాలా తేడా. తెలుగు తెలియదు. మీరు కూలిపోతారని ఎందుకన్నావు? మీ యొక్క నేపథ్యం అది, మీ డిఎన్ఏ అది. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో ఉన్న దేశ చరిత్రలో 4 కూటములు అవ్వటం, ఒకళ్ళనొకళ్ళు చీల్చుకుంటాం, ఒకళ్ళనొకళ్ళు పోటాడుకుంటాం, 4 గ్రూపులు అవ్వటం, పార్టీని నాశనం చేసుకుంటాం మీ అలవాటు. అందుకని అన్నం ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక అయ్యా బట్టి విక్రమార్క సీఎం కావాలని ఒక గ్రూపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కావాలని మరొక గ్రూపు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కావాలని మరొక. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అన్నారు, ఆల్రెడీ మేము ఊహాజనితంగా అంటారు. ఆల్రెడీ బట్టి విక్రమార్క వైఫ్ మేము ఎంతో కష్టపడి సీఎం అవుతామని ఎంతో కష్టపడి రాత్రిపూట కష్టపడితే ఆఖరి నిమిషంలో మాకు దక్కకుండా పోయిందని బాధపడింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను పార్టీని సుదీర్ఘంగా అధ్యక్షుడిగా ఉండి పార్టీని పటిష్టంగా నిలబెడితే ఇవాళ గెలవగలిగాం, నేను పార్టీ నిలబెట్టకపోతే ఈ స్థితిని ఎక్కడది మనకే అని అతను అంటుండే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు ఆల్రెడీ సోనియా గాంధీ ప్రామిస్ చేసింది నువ్వు సీఎం అని, ఇవాళ కాబట్టి తర్వాత నేను సీఎం అవుతాను అని ఆయన అంటారు. అంటే ఏంటి, పార్లమెంట్ ఎన్నికల వరకు మూసుకుని కూర్చోండి, ఈ ఎన్నికలు అయినాక 2వ కృష్ణుడు 3వ కృష్ణుడు తర్వాత చూద్దాం అని చెప్పారు. సో అది చెప్తున్నాం మేము, మీ డిఎన్ఏ అది, మీ డిఎన్ఏ 4 గ్రూపులు అవుతాయి. కానీ రేవంత్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఎవరైతే మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తారో లాగుల్లో తొండలు వేసి కొడతామని ఆయన చెప్తున్న పరిస్థితి. అది చిల్లర భాష, ఎవడో అనట్లేదు.
మీరే కూలిపోతారు. అందుకని తెలుగు తెలియదు, తెలుగు కూడా అర్థం కాదు. అతనికి తెలిసిన భాషల్లో చిల్లర భాష, రౌడీ భాష, వీధి భాష తప్పితే అతనికి ఒక సీఎంగా ఒక గౌరవంగా మాట్లాడే భాష తెలియదు. ఎందుకంటే ఆయన చరిత్ర అది. ఇంకా చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు సామంత్ రెడ్డిగా చంద్రబాబు పక్క తిరుగుతున్నప్పుడు అలాగే సోనియాని తిట్టాడు. సోనియా రక్తం తాగుద్దన్నాడు, భూతం అన్నాడు, ఇంకోటి అన్నాడు. కాంగ్రెస్ తిట్టకుండా తిట్టాడు. ఇవాళ సోనియా దేవత అంటున్నాడు. సో అతని భాష అది. అతనికి ఇది విచక్షణ లేని సీఎం అయ్యామే మనం ఇవాళ నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన 420 రేవంత్ రెడ్డి కాదు, సీఎం చంద్రబాబు దగ్గర ఉన్న సామంత్ రెడ్డి కాదు, మనం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, ఆ లెవెల్లో మాట్లాడాలి అనే కల్చర్ ఆయనకు లేదు. లేక ఏదో బట్టలు ఉడదీస్తాం, నిండు అసెంబ్లీలో ప్యాంట్లు ఉడదీస్తామంటాడు, ఇంకేదో గొయ్యి తవ్వుతానంటాడు. ఇందుకు కాదు ప్రజలు నిన్ను గెలిపించింది. ప్రజలు నిన్ను గెలిపించరు. అసలు నువ్వేదో సత్య గాలి బుట్టలో పడ్డట్టు పడ్డావు, ఓకే, అదృష్టం అయ్యావు, అయినందుకు శుభ్రంగా మాట్లాడు, శుభ్రంగా పరిపాలించు. అంతేగాని గాలి మాటలు నిన్ను కూలుస్తాను నీకు భయం, నిరంతర భయంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. నిరంతరం ఈ ఎన్నికలు అయిపోయినాక ఎప్పుడు నేను పడిపోతానో, ఎప్పుడు నన్ను కూలుస్తారో నా వాళ్ళు. సో తన మనుషులు కాపాడుకోము, తన సీటు కాపాడుకోమను. ఇతర పార్టీల గురించి మాట్లాడటం కన్నా నీ కాంగ్రెస్ గురించి మాట్లాడుకో, నిన్ను నువ్వు కాపాడుకో, నువ్వు అది సలహా ఇస్తున్నాను.